ఈరోజు మనము జల వనరుల యాజమాన్యము, నీటి కాలుష్యం గురించి వివరించడం జరుగుతుంది. ఈరోజు జంతు శాస్త్రంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 8వ పేపర్లో ఇది ఉంటుంది. 8వ పేపర్లో జల వనరుల యాజమాన్యం, నీటి కాలుష్యం. ప్రాథమిక జీవం నీటిలోనే ఉద్భవించింది. నీరు ఉన్నటువంటి ప్రదేశాల్లోనే జీవజాతులు ఎక్కువగా మనుగడ సాగిస్తున్నాయి. కాబట్టి జీవులకు నీరు చాలా ముఖ్యమైన వనరు. మనకు తెలుసు నీరు ఎంత ముఖ్యమైన వనరో మనకు తెలుసు. నీరు లేకుండా భూమిపై జీవులు మనుగడ సాగించడం అనేది చాలా కష్టం. నీరు చాలా ప్రాముఖ్యత కలిగినది. కాబట్టి ప్రాథమిక జీవము నీటిలోనే మొట్టమొదటిసారిగా జీవి ఉద్భవించిందని మనం చరిత్ర చెప్తున్నది. కాబట్టి రకరకాల జీవులు నీటిపై ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకు ఒక అడవిని తీసుకుంటే, అడవిలో ఎన్నో రకాల జాతులు జంతువులు ఉన్నప్పటికీ ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఆ ప్రదేశానికి తప్పనిసరిగా అక్కడికి వస్తాయి. వచ్చి నీరును తీసుకుని తన జీవనాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ నీరును బేసేసుకుని ఆ జంతువుల యొక్క సంఖ్యని కానీ, ఆ జంతువుల యొక్క వేటాడడం కానీ, ఆ జంతువులను రికగ్నైజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీరు అనేది ముఖ్యమైన వనరుగా మనం చెప్పుకుంటున్నాం. అలాంటి నీరు కాలుష్యము అవుతే ఏమవుతుంది? జీవుల దేహము వాటి బరువులో 90% వరకు వాటర్ ఉంటుంది. ఈ జీవగోళంపై మొత్తం ఉన్న నీటిలో 97% సముద్రపు నీరు, మంచినీరు. కేవలం 3% మాత్రమే 3% మాత్రమే మంచినీరు ఉన్నది. నీటి యొక్క సహజత్వాన్ని మార్పు చేసే ఏ కారకాన్నైనా నీటి కాలుష్య కారకంగా చెప్పవచ్చు. జస్ట్ సింపుల్ డెఫినేషన్ ఏమంటే, నీటి యొక్క సహజత్వాన్ని, రంగు, రుచి, వాసన లేనిదే మంచినీరు, దాని యొక్క సహజత్వాన్ని పాడు చేసేది, మార్పు చేసేది ఏ నీటి కాలుష్య కారకాన్నైనా మనము నీటి కాలుష్యం కూడా చెప్పుకున్నాం. ఈ కారకాల వల్లనే నీటి కాలుష్యం జరుగుతుందని పరిగణించబడుతుంది. అన్య పదార్థాలు నీటిలోకి చేరి నీటి యొక్క రసాయనిక స్వభావాన్ని మార్చడాన్ని నీటి కాలుష్యం అంటారు. రకరకాల పదార్థాలు నీటిలో చేరి దాని యొక్క రసాయనిక స్వభావాన్ని మార్చేస్తాయి. నీటి యొక్క స్వభావాన్ని మారుస్తాయి. దాన్ని నీటి కాలుష్యము అని అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇది చాలా ప్రమాదకరమైన సమస్యగా మారింది. దీనికి భారతదేశం కూడా మినహాయింపు కాదు. మనం అభివృద్ధి చెందుతున్న దేశం అయితే మన దేశంలో కూడా విపరీతంగా వాటర్, నీరు అనేది కాలుషితమై ఉన్నది. మన దేశంలో చాలా నీటి ఆవరణాలు, అన్ని నదులు మురుగుతోనూ లేదా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలతోనూ తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయన్న విషయం మనందరికీ తెలిసినది. మన దేశంలో చాలా నీటి ఆవరణాలు, అన్ని నదులు మురుగుతోనూ లేదంటే పరిశ్రమలతోనే నుంచి వచ్చే వ్యర్థాలతోనూ కలుస్తుంది. నీటిలో ప్రధానంగా మలినాలు 0.1% వరకు ఉంటాయి. ఇది 0.1%లో వివిధ రకాలైన మలిన పదార్థాలు కూడా ఉంటాయి. నీటిలో ఉండే మలినాలు దాదాపు 0.1% మాత్రమే. అవలంబ ఘన పదార్థాలు ఇసుక, మట్టి, బంకమన్ను ఉంటుంది. కొల్లాయిడ్ పదార్థాలు, మల పదార్థము, బ్యాక్టీరియా, బట్టలు, కాగితం పీచు ఇదంతా వచ్చి కూడా వాటర్లో కలిసి ఉంటుంది. అంటే కలుషితమైన నీటిలో ఉండే శాతం. కరిగి ఉన్న పదార్థాలు ఏవేవి అంటే పోషక పదార్థాలు, పోషకాలు, నైట్రేట్స్, అమ్మోనియా, ఫాస్ఫేట్, సోడియం, కాల్షియం ఇదంతా వాటర్లో వచ్చి కలిసిపోయి ఉంటుంది. ఈ విధంగా నీరు కలుషితమై తన యొక్క సహజత్వాన్ని కోల్పోయి రసాయనికంగా కూడా మారిపోయి ఉంటుంది. రకరకాల కాలుష్య కారకాల చేత అది కలుషితమై ఉంటుంది. తర్వాత ప్రధాన నీటి కాలుష్య కారకాలు ఒకసారి మనం తీసుకుంటే, మొట్టమొదటిసారిగా నీటి కాలుష్యము అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చేయడము. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భ జలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఫస్ట్ గృహ సంబంధ వ్యర్థాలు, డొమెస్టిక్ వేస్టేజ్ గురించి తీసుకుంటే, సేవేజ్ గురించి తీసుకుంటే, ఇది పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో నీటి కాలుష్యానికి ప్రధాన మూలం గృహ సంబంధమైన మురుగు. ఇందులో ముఖ్యంగా మానవుల, జంతువుల విసర్జితాలు ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. ఈ వ్యర్థాలు
మురుగు మామూలుగా మంచినీటి కుంటల్లో లేదా సముద్రంలో నేరుగా వెళ్ళి కలుస్తుంది. గృహ సంబంధ మురుగులో కేవలం 0.1% మలినాలు కలవడం వల్ల నీటి వనరులు మానవ వినియోగానికి నిరుపయోగమవుతాయి. మురుగు శుద్ధీకరణలో ఘన పదార్థాలను సులభంగా తొలగించవచ్చు. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు మొదలైన కరిగి ఉన్న లవణాలను, ఇతర పోషక పదార్థాలు, విషపూరిత లోహ అయాన్లు, సేంద్రియ పదార్థాలను తొలగించడం అనేది చాలా కష్టం. మనం పెద్ద పెద్ద పట్టణాలకు పోతే హైదరాబాదు, కర్నూలు, కరీంనగర్ అట్లా పోయినప్పుడు పెద్ద పెద్ద మూసీ నది లాంటివి అంతా రోజు ఇళ్లలో ఉపయోగించిన గృహ సంబంధమైన మురుగు కాలువల ద్వారా ఒక పెద్ద నది ద్వారా నదిలాగా వెళ్తూ ఉంటాయి. ఈ నీరు లోపల రకరకాల వ్యర్థ పదార్థాలు, ఘన పదార్థాలు, చెత్త పదార్థాలు, చెత్త ఉంటుంది, తర్వాత మలినాలు ఉంటాయి, తర్వాత కొన్ని రసాయనాలు కూడా దాంట్లోనే వదులుతూ ఉంటారు. దాంతోపాటు ఈ వ్యర్థ పదార్థాలు, మల పదార్థాలు కూడా దీంట్లోనే పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఘన పదార్థాలు, పెద్ద పెద్ద పదార్థాలను కొన్ని రకాల సైకిల్స్, కొన్ని రకాల ఫిల్టర్స్ని పెట్టి సెపరేట్ చేస్తారు. కానీ వీటిలో కరిగి ఉన్న విషపూరితమైన అయాన్లను, సేంద్రియ పదార్థాలను తొలగించడం అనేది చాలా కష్టం. కాబట్టి గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా జీవక్షయ కర్బన పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది చాలా తొందరగా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల చర్యల వలన ఇది క్షయమవుతుంది, కుళ్ళిపోతుంది, చాలా వరకు ప్రమాదకరం. గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా ఏమంటుందంటే జీవక్షయ కర్బన పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది తొందరగా బ్యాక్టీరియా, ఇప్పుడు యాక్చువల్గా ఈ మురుగునీరు ఏమవుతుందంటే తొందరగా ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ అది ఏమవుతుంది, కుళ్ళిపోయి అది కొంతవరకు క్రమక్షయం అవుతుందని చెప్పవచ్చు. కానీ ఇది ఇలాగానే కాకపోతే ఏమవుతుందంటే ఇది చాలా ప్రమాదకరమైనది. గృహాలు, ఆసుపత్రుల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో అవాంఛిత వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని శుద్ధి చేయకుండా నీటిలోని ఆవాసాల్లోనికి వదిలినట్లయితే అతిసారం, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా వంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మనకు తెలుసు, ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చే టైంలో పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ముఖ్యంగా టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా, తర్వాత అతిసారం అంటే మోషన్స్ పెట్టడం అని చెప్పి. ఎందుకంటే నీరు విపరీతంగా వర్షాలు రావడం, నీరు రకరకాల కుంటలు, కాలువలు, బురదలు, కాలువల్లో రావడము, ఈ నీరు అంతా కలుషితమై ఉండడం, తాగే నీరు కూడా కలుషితం అవుతుంది. మనం తాగే నీరు నదిలో నుంచి వచ్చే నీరు కానీ, బావుల నుంచి వచ్చే నీరు కానీ, ఈ గొట్టాల ద్వారా వచ్చే నీరు కానీ ఎక్కడైనా లీకేజ్ అయ్యి ఈ వర్షపు నీరు ద్వారా కలిసిపోయి అదేమవుతుందంటే పొల్యూషన్ అయిపోయి దాన్ని తీసుకోవడం వల్ల అతిసారము, పచ్చకామెర్లు, కలరా వంటి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజనల్ ఎక్కువగా ఉంటాయి. రెండవది పారిశ్రామిక వ్యర్థాలు ఇండస్ట్రియల్ ఎఫ్యూసెంట్ తీసుకుంటే నీటిని కాలుష్యం చేయడము పారిశ్రామిక వ్యర్థాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి పారిశ్రామిక వ్యర్థాలను నీటి ఆవాసాల్లోనికి విడుదల చేయడం వల్ల చాలా నదులు, మంచినీటి కాలువలు, జలాశయాలు కలుషితమవుతాయి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఊరి చివర ఉన్న కంపెనీలు కానీ, ఊరి మధ్యలో ఉన్న కంపెనీలు కానీ రకరకాల కెమికల్స్ని తయారు చేసేటివి, కెమికల్స్తో ఇతర ప్రొడక్ట్స్ తయారు చేసేటివి తయారు చేసిన తర్వాత, వినియోగించబడిన తర్వాత ఏర్పడే వ్యర్థ పదార్థాలు, రసాయన పదార్థాలు, విష పదార్థాలను వాళ్ళు ఎక్కువ మోతాదులు విడుదలైన తర్వాత దాన్ని ఎక్కడ పంపించాలో తెలియక కాలువల ద్వారా మురుగు కాలువలకు కానీ, దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, దగ్గరలో ఉన్న చెరువులో కానీ, దగ్గర ఉన్న కాలువలకు కానీ కలిపేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. తెలియకుండా ఎన్నో జంతువులు, పక్షులు, మనుషులు తాగి రకరకాల జబ్బులు, కొన్నిసార్లు ఎక్కువ కాలం తాగడం వల్ల మరణం కూడా సంభవించే అవకాశము ఉంది. కాబట్టి ఈ యొక్క పారిశ్రామికంగా విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు ఉన్నట్లయితే అలాంటి పరిశ్రమలు చాలా దూరంగా ఉండేటట్లు ఆ వ్యర్థ పదార్థాలు నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని మనం చెప్తున్నాం. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు చాలా రకాల కర్బన కాలుష్యాలైన నూనెలు, గ్రీజులు, ప్లాస్టిక్స్, లోహ పదార్థాలు, అవలంబన ఘన పదార్థాలు, విష పదార్థాలను కలిగి ఉండడం అనేది మనము చూస్తాం. పై వాటిలో చాలా వరకు క్షయం చెందినవి ఆర్సెనిక్, ఆస్మిడియం, కాపర్, క్రోమియం, పాదరసం, జింకు, నికెల్ మొదలైన భారలోహ కాలుష్యాలు పారిశ్రామికల నుండి విడుదలవుతాయి.
నీటిలోనికి కలిసిన ఈ వ్యర్థ కర్బన పదార్థాలు BOD బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ను పెంచడం ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను తగ్గిస్తాయి. చాలా అకర్బన పదార్థాల వల్ల నీరు త్రాగడానికి అయోగ్యమవుతుంది. ఏమంటారంటే చాలా అకర్బన పదార్థాలు వచ్చి నీరులో చేరడం వల్ల నీరును తాగడానికి వీలు కానంత కలుషితమవుతుందని చెప్తారు. మురుగు కలుషితాల వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద పట్టణాల్లో నీరు చాలా వరకు షార్టేజ్ ఉంటుంది, దొరకదు. కనీసం తాగడానికే లేనప్పుడు బట్టలు ఉతకడానికి, కనీస అవసరాలకు, ఇంట్లో అవసరాలకు దొరకదు. ఎక్కడి నుంచి నీరు దొరికితే అక్కడి నుంచి, ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని ఏదో విధంగా ఫిల్టర్ చేసి దాన్ని వాడడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న కుంటల నుంచి, కాలువల నుంచి, మురుగు కాలువల నుంచి. తర్వాత ఈ యొక్క బోర్లు వేసి 1000, 1200, 1500 ఫీట్ల లోపల నుంచి మొత్తం దాంట్లో సాల్ట్ వాటర్ వస్తుంది. అలాంటి వాటర్ని కూడా ట్యాంకర్ల ద్వారా ఇండ్లకు, అపార్ట్మెంట్లకు సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు రోజు అన్ని కోర్టు పెట్టి వీళ్ళు అపార్ట్మెంట్స్, ఇల్లు కట్టుకున్నప్పటికీ వాటర్ లేకపోవడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు వీటిపై ఆధారపడము, ఈ కలుషితమైన నీరుని తీసుకోవడం, వాళ్ళు చర్మ వ్యాధులు, తర్వాత చాలా కాలం ఇలాంటి నీరును వాడడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇలాంటి నీరు తాగడం వల్ల అతిసార వ్యాధి అంటే మోషన్స్ రావడం కానీ, కలర్ రావడం కానీ, కామెర్లు రావడం కానీ, సీజనల్ డిసీజ్ రావచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనము జాగ్రత్తగా మంచినీరును, పరిశుభ్రమైన నీరు ఉన్న ప్రాంతంలోనే మనం నివసించడానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నీరు లేకుండా మనం జీవనం కొనసాగించడం చాలా కష్టం. ఎలాంటి నీరైనా, నీరు పైన అవగాహన లేకుండా ఎలాంటి నీరైనా ఉపయోగించడం మొదలు పెడితే మనకు ఆరోగ్యం కానీ, చర్మ సంబంధ వ్యాధులు కానీ, మన పరిసరాలు కలుషితం కావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తాగే నీరు ఎలాంటిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉపయోగించే నీరు ఎలాంటిదో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ BOD, COD వలన నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గిస్తాయి. చాలా అకర్బన పదార్థాల వల్ల కూడా నీరు తాగనంత అయోగ్యం అవుతుందని చెప్తున్నాం. మురుగు కలుషితాల వల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ వ్యవసాయ సంబంధమైన వ్యర్థాల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, మన దేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశాలు అన్ని వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కోసం అనేక రకాలైన నూతన పద్ధతులను అవలంబించి పంటల ఉత్పత్తి పెంచడానికి ఇది ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా హరిత విప్లవ కాలంలో పంట ఉత్పత్తిని పెంచడానికి అకర్బన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం అనేక రెట్లు పెరిగింది. కీటక నాశనులు, కలుపు మొక్కల నాశనులు, శిలీంద్ర నాశనులు మొదలైనవి విరివిగా ఉపయోగిస్తారు. ఇవి మొక్కలకు ఉపయోగపడేది కొద్ది శాతమే, మిగిలినవన్నీ నీటి వనరుల్లో నీరుని చేరి కలుషితం చేస్తాయి. ముఖ్యంగా హరిత విప్లవంలో పంట ఉత్పత్తిని పెంచడానికి అకర్బన ఎరువులు, క్రిమి సంహారక మందులు అనేవి ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలిసిన విషయం అంటే, మనం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి జరగడం లేదు. కాబట్టి షార్టేజ్ ఉండడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహారం కొరత అనేది వస్తుంది. ఈ ఆహారం కొరత రాకుండా ఉండడం కోసం హరిత విప్లవం అనేది వచ్చింది. ఈ హరిత విప్లవంలో ఎక్కువ దిగుబడిని, ఎక్కువ పంటను ఉత్పత్తి చేయడమే దీని ఉద్దేశం. దీనిలో భాగంగా ఎక్కువ అకర్బన ఎరువులను, క్రిమి సంహారక మందులు అంటే కెమికల్స్ని ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే పురుగులు, చీడలు, ఇతర వ్యాధుల నుంచి రక్షణ జరుగుతుంది మొక్కలపై. తర్వాత దిగుబడి పెరుగుతుంది. కానీ ఇది కీటక నాశనులు, కలుపు మొక్కల నాశనులు, శిలీంద్ర నాశనులు మొదలైన విరివిగా ఉపయోగించడం వలన ఇవి మొక్కలను ఉపయోగపడేది కొద్ది శాతమే, మిగతా అన్ని నీటి వనరులోకి చేరి నీరును కలుషితం చేస్తాయి. ఏమవుతుందంటే ఇప్పుడు పంటలకు విపరీతంగా ఈ యొక్క మందులు, క్రిమి సంహారక మందులను, కెమికల్స్ను కొట్టడం వల్ల వాటి యొక్క ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ రాలకుండా, దానిపైన వచ్చే పురుగులను చనిపోవడం కోసం కానీ, కొన్ని రకాల చీడపీడలు రాకుండా కొట్టడం కోసం రకరకాలుగా కొడుతున్నారు. అక్కడ నుంచి లాభం కంటే కూడా వర్షాలు వచ్చినప్పుడు కానీ, నీరు పెట్టినప్పుడు కానీ ఏమవుతుందంటే గాలి ద్వారా కానీ ఏమవుతుందంటే వాతావరణం అంతా కలుషితం అవుతుంది. గాలి ద్వారా మొత్తం మట్టి పైన వచ్చి పేర్కొని పోయి ఉంటాయి కెమికల్స్. వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు ద్వారా కలిసిపోయి ఇదంతా చెరువులు, కుంటలు, కాలువలోకి చేరుతుంది. తర్వాత వాళ్ళు నీరు చెట్లకు కట్టడం ద్వారా నీరులోకి చేరుతుంది అనమాట. ఆ నీరంతా కూడా రసాయనయుతమై, కలుషితమై, వ్యవసాయ సంబంధమైన రసాయనాల చేత అది క్రిమి సంహారక మందులతో కలిసిపోయిన వాటర్ ఏర్పడుతుంది. ఆ వాటర్ నదులకు చేరుతుంది, వర్షాలు లేకుంటే చెరువులకు, కుంటలకు, కొన్నిసార్లు సముద్రాలకు కూడా చేరుతుంది. ఇదంతా వ్యవసాయ సంబంధమైన రసాయనాల చేత కరిగిపోయి ఉండడం అని జరుగుతుంది. అది ఇలాంటి హానికర రసాయనాలు మంచినీటిలోనికి, తద్వారా త్రాగునీటిలోనికి చేరి మానవుల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనది. మనం ఏదో
చెరువు నీరు తాగుతున్నాం, లేదంటే ఏదో నది నీరు తాగుతున్నాం అంటాం. కానీ నదులకి ఎన్నో కనెక్టివిటీస్ ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు నీరంతా నదిలోకి రావడం వచ్చేటప్పుడు ఇవి ఎన్నో రకాల వందల వేల ఎకరాల భూములు ఉన్న ప్రాంతాల నుంచి వస్తాయి. ఆ భూమిలో పండిన పంటలకు విపరీతంగా రసాయనాలు చల్లి ఉంటారు. ఆ రసాయనాలు మొత్తం ఆ ప్రాంతంలో ఆ భూమి మొత్తంపై కప్పివేడి ఉంటాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు ఆ భూమిపై ప్రవహిస్తూ వచ్చేటప్పుడు ఆ భూమిపై ఉన్న రసాయనాలను కరిగించుకొని నెమ్మదిగా వస్తూ తగ్గు ప్రాంతం నుంచి నదిలోకి చేరుతాయి. అంటే ఇక్కడ కొట్టిన వందల వేల టన్నుల రసాయనాలు నీరు కరిగించుకొని వచ్చి నదిలోకి చేరుతాయి. ఆ నీరుని కానీ, ఆ చెరువుల నుంచి వచ్చే నీరుని కానీ ఇప్పుడు ఏమంటే ప్రస్తుతం మనం తాగడం అనేది జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. కరిగిపోయిన రసాయనాలను అంత ఈజీగా తొలగించడం అనేది కష్టమైన పని. హానికర రసాయనాలు అవి కూడా. దీనివల్లనే ఇప్పుడు మనకు తెలియకుండా రకరకాల క్యాన్సర్లు కానీ, రకరకాల జబ్బులు కానీ, హార్ట్ అటాక్లు కానీ, స్ట్రోక్లు కానీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వీలైనంత వరకు పరిశుభ్రమైన నీరు తాగడానికి నీటిలో కరిగి ఉన్న రసాయనాలను, హానికర రసాయనాలను తొలగించిన ద్వారా, ఆరో ద్వారా కానీ రకరకాల ఫిల్టర్స్ను ఉపయోగించి వాటి నుంచి తొలగించవలసిన అవసరం ఉంది. వాటిని అదేవిధంగా మనం శరీరంలోకి తీసుకొని పోతే అవి మన శరీరంలో హానికరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. రకరకాల జబ్బులు, పెద్ద పెద్ద జబ్బులను, నయం కాని జబ్బులను, ప్రాణం తీసే జబ్బులను కలిగే అవకాశం ఉంది. ఇలాంటి హానికర రసాయనాలు మంచినీటిలోనికి, తద్వారా తాగినీటిలోకి చేరి మానవులకు హాని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ హానికర రసాయనాలు జలాశయాల్లోనికి, నదుల్లోనికి, అక్కడి నుంచి సముద్రాల్లోనికి చేరి అనేక జలచర జీవులు కూడా నివసిస్తాయి. మనకే కాదు, మనం తాగడం ద్వారా మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా నదుల్లో కానీ, కుంటల్లో కానీ, ఈ సముద్రాల్లో కూడా ఏమవుతుంది, రకరకాల జంతువులు సముద్రాల్లో అయితే ఎన్ని వేల జాతులు జీవిస్తూ ఉంటాయి. దాంట్లో చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, రకరకాల సముద్ర పాములు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అవి మనం ఏముంటుందంటే మనము బ్రతకాలి, మనతో పాటు ఇతర జీవులను కూడా బ్రతికించాలి. అంతేకాని మనం మాత్రమే బ్రతికి ఈ విశ్వంపై, భూమిపైన ఉన్న రకరకాల జంతువులను మానవుడు ఏం చేస్తున్నాడంటే రకరకాల కారకాల వల్ల వాటి మనుగడకు ముప్పు కలిగే విధంగా చూస్తున్నారు. జంతువులను వేటాడుతున్నాడు, పక్షుల్ని వేటాడుతున్నాడు, రకరకాల రసాయనాలను చల్లుతున్నాడు. చాలా రకాల పక్షులు చనిపోతున్నాయి. రకరకాల పాములను కూడా పట్టుకొని వాటి రకాల ఎగుమతి చేయడం, వాటి తోలుతో రకరకాల వస్తువులు తయారు చేయడం, ఏనుగులను వేటాడడం, వాటి దంతాలను అమ్మడం, ఇవన్నీ అంటే మంచి పరిణామం కాదు. ఇది ఏమవుతుంది, గ్లోబలైజేషన్లో ఇది సమతులత, బ్యాలెన్సింగ్ అని ఇది తప్పే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మనతో పాటు మన మానవ జాతి మనుగడకి ఇది మంచి పరిణామం కాదు. మనతో పాటు అవి పెరగాలి. ఇవి జీవ సమతుల్యత ఉన్నప్పుడే అవి బతకగలుగుతాం. మనకి ప్రత్యక్షంగానే, పరోక్షంగానే ప్రతి జీవి మనపై ఆధారపడి ఉన్నాం. మొక్కలపైన కూడా మనం మొక్కలు లేకుండా, మనం మొక్కల నుంచి వచ్చిన ఎనర్జీని, ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం. మొక్కల నుంచి వచ్చిన ఆక్సిజన్ని మనం తీసుకోగలుగుతున్నాం. మొక్కలను కూడా విపరీతంగా నరికివేయడం, అడవులను నరికివేయడం, చెట్లను నరికివేయడం వలన ఆక్సిజన్ శాతం తక్కువైపోతుంది. వాతావరణం చల్లబడదు, వర్షాలు పడవు. కాబట్టి వర్షాలు పడకుండా ఉండడానికి, డ్రాఫ్ట్ గాడ ఏర్పడడానికి, తర్వాత రకరకాల జాతులు అంతరించిపోవడానికి కూడా మానవుడే కారణమవుతున్నాడు. అలా కాకుండా అన్ని జాతుల మొక్కలను, అన్ని జాతి జంతువులను, పక్షులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. సమతుల్యత కాపాడుకున్నప్పుడే, బ్యాలెన్స్గా ఉన్నప్పుడే అవి కూడా సులభంగా జీవనాన్ని కొనసాగించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు రకరకాల రసాయనాలు, కెమికల్స్, ఆయిల్, పెద్ద పెద్ద షిప్పులు వస్తుంటాయి ఒక దేశం నుంచి ఇంకొక దేశం. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయిపోయి కొన్ని రకాల అగ్ని ప్రమాదాలు జరిగి మొత్తం కొన్ని వేల టన్నుల ఆయిల్ మొత్తం సముద్రంలో వచ్చి కలిసిపోతుంది. రకరకాల రసాయనాలు తీసుకొచ్చేటప్పుడు కూడా అవన్నీ సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్రంలో ఉన్న డాల్ఫిన్స్ కానీ, చేపలు కానీ, తర్వాత రకరకాల పీతలు, నత్తలు, వాటిని తీసుకొని అవి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్ని రకరకాల జబ్బులకు పడి వాటి యొక్క సంఖ్య విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము వాటిని రక్షించుకోవాల్సిన కొన్ని కనుమరుగపోయే జాతులు ఉన్నాయి. వాటిని మనము జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన బాధ్యత సాటి పౌరుడుగా మన పైన ఉందని చెప్తున్నాం. ఎరువులను, ఇతర రసాయనాలను విచక్షణారహితంగా వాడటం వల్ల పోషక పదార్థాలు చుట్టుప్రక్కల ఉన్న నీటి పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించి యూట్రిఫికేషన్ దుష్పరిణామాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు రైతులకు మనము అవగాహన, చదువుకున్న మన సైన్స్ స్టూడెంట్స్ అంతా మనకు
ఈ జంతువులపైన, మొక్కలపైన, పక్షులపైన, రకరకాల జీవావరణం పైన, పర్యావరణం పైన అవగాహన ఉంది. మన ఇంట్లో వాళ్ళు చాలామంది ఇక్కడ మన దగ్గర వచ్చి చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులంతా వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళకు మనం అవగాహన కలిగించవలసిన అవసరం ఉంటుంది. రకరకాల రసాయనాలు ఇప్పుడు 2 కేజీలు కొట్టినాం, దిగుబడి పెరిగింది. ఇంకా 4 కేజీలు కొడితే ఇంకా దిగుబడి పెరుగుతుంది. ఇంకా 6 కేజీలు మందు కొడితే ఇంకా దిగుబడి పెడుతుంది అనే అనాలోచితంగా దాని మీద అవగాహన రహితంగా మనం మందులు కొడుతూ పోతే ఏమవుతుందంటే భవిష్యత్తు లోపల రకరకాల జంతువులు కానీ, పక్షులు కానీ, మన ఆరోగ్యం కానీ పాడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి తక్కువగా అత్యవసరమైతే తప్ప వాడకుండా వాటిపై అవగాహనను రైతులకు, మన పక్కల ఇంటి వాళ్ళకు కానీ, మన ఇంట్లో వాళ్ళకు కానీ, మనకు తెలిసిన వాళ్ళకు కానీ దీనిపైన అవగాహన కలిగించవలసిన అవకాశత మనం చదువుకున్న విద్యార్థుల పైన ఉన్నది. కాబట్టి వీరందరూ మీరు దీనిపైన స్టడీ చేయాలి. ఏవి అవసరం లేదు, ఏది ఇప్పుడు మనకు అప్పుడు కంటి ముందు కనిపించే చిన్న చిన్న అవసరాల కోసము, చిన్న చిన్న ఉపయోగాల కోసము ఎంత పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుంది, జనాలకు ఎంత నష్టం, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, జంతువులకు ఎంత నష్టమో జరుగుతుంది అనే విషయం మీకు అందరికి అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ విషయం పైన రైతులతోనూ, పండించే వాళ్ళతోనూ, అనాగరికులతోనూ, చదువు రాని వాళ్ళు ఉంటారు చాలామంది. చదువు రాని వాళ్ళు కూడా వ్యవసాయం ఎక్కువగా చేసే వాళ్ళకు అక్షరాస్యత శాతం తక్కువగా ఉంటుంది. మీరు దానిపైన అవగాహనను, దానిపైన విషయాన్ని మీరు చర్చించి వాళ్ళకు క్లియర్గా చెప్పడం వల్ల భవిష్యత్తులో చాలా వరకు దీని యొక్క దుష్ఫలితాలు ఉండకుండా మనము చూసుకోవచ్చని నేను భావిస్తున్నాను. నెక్స్ట్, రేడియో ధార్మిక వ్యర్థాలు. అణువ్యర్థాల నుండి విడుదలయ్యే రేడియో పదార్థాలు నీటిలోకి చేరి తద్వారా వివిధ జీవుల ఆహార గొలుసులోనికి ప్రవేశించి ఆ జీవుల ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి. అణువ్యర్థాలను తగిన సురక్షిత పేటికల్లో ఉంచి లోతుగా భూమిలోనికి, సముద్రంలో కానీ నిక్షిప్తం చేయాలి. ఈ రేడియో ధార్మిక పదార్థాలు మానవుల్లో మరియు ఇతర జీవుల్లో క్యాన్సర్లు, లుకేమియాను దారితీస్తాయి. ఇప్పుడు రేడియో ధార్మిక పదార్థాల ద్వారా విడుదలయ్యే పదార్థాలు నీటిలోనికి చేరి వివిధ జీవుల ఆహారపు గొలుసులో, ఉదాహరణకు ఇప్పుడు రేడియో ధార్మిక రకరకాల పరిశ్రమలు ఉంటాయి. ఈ రేడియో ధార్మిక వ్యర్థాలను వదిలేస్తాయి, అది నీటిలో కలుస్తాయి. నీటిలో ఉన్న చేపలు తినడం వల్ల దాని శరీరంలోకి వస్తుంది. ఆ చేపల్ని మనుషులు తినడం వల్ల మనుషులకు రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇవి ఏమవుతుందంటే రకరకాలుగా ఇప్పుడు లేకపోతే చేపను పాము తినడం, పామును గద్ద తినడం, ఇట్లా ఒక జీవి నుంచి ఇంకొక జీవిలోనికి యొక్క రేడియో ధార్మిక పదార్థాలు ఆహారపు గొలుసులు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. అణువ్యర్థాలు అనేది తగిన సురక్షిత పేటికల్లో ఉంచి ఏవైతే ఉన్నాయో చాలా లోతుగా సముద్రంలోని నిక్షిప్తం చేయాలి. ఇవి ఎందుకంటే చాలా అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి మనిషి లోపల రకరకాల రేడియేషన్, దీని యొక్క రేడియేషన్ వల్ల లుకేమియా లాంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి వీటిని వీలంత దూరంగా లోతట్టు ప్రాంతాల్లో, తర్వాత దాదాపు 500 మీటర్ల లోతులో నిక్షిప్తం చేయాలి. లేకపోతే ఇవి మనవడకు కానీ, ఇతర రకాల జీవులకు కానీ, జంతువులకు కానీ చాలా అత్యంత ప్రమాదకరమైనదని చాలామంది హెచ్చరిస్తున్నారు. కానీ దీనిపైన ఏమంటే ప్రత్యక్షంగా మనకు దీని యొక్క ప్రమాదం దీని నుంచే వచ్చిందని కనిపించదు. కాబట్టి చాలామంది దీనిపైన మంచిగా దీనిపైన ఫోకస్ చేయడం లేదు. కాబట్టి ఇది రకరకాల పరిశ్రమల నుంచి వచ్చే రేడియో ధార్మిక పదార్థాలు అత్యంత ప్రమాదకరమైన విషయమని మనం తెలుసుకోవాలి. దానిపైన పోరాడవలసిన అవసరం ఉంది. దాన్ని నగరాల్లోని నీరు కానీ, చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ కలవకుండా చూడాలి. ఇది ఎందుకంటే చెప్పాను కదా, క్యాన్సర్లు, నయం కాని క్యాన్సర్లు. ఇప్పుడు మనకు తెలుసు ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇది చాలా వరకు ఇది 4th స్టేజ్లో, 3rd స్టేజ్లో, 4th అడ్వాన్స్ స్టేజ్లో చాలామంది తెలుస్తుంది. అప్పుడు అలాంటి వారిని ఏం చేసినా అలాంటి వాళ్ళని మనం రక్షించుకోలేము. కాబట్టి ఈ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ల బారి నుండి పడకుండా ఉండాలంటే ఈ రేడియో ధార్మిక పదార్థాలను రేడియేషన్ నుంచి దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన లోపల చైతన్యం ఉండాలి. తర్వాత ఇది నగరాలకు దగ్గరగా ఇలాంటి ఫ్యాక్టరీలు కానీ, పరిశ్రమలు కానీ ఉండకూడదు అన్న విషయంపై మనం పోరాడాలి, లేదా అవగాహన కలిగించాలి. దూరంగా పంపించవలసిన అవసరము ప్రభుత్వాలపైన, తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద కంపెనీ యాజమాన్యాలు, మేనేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచించి ఇది మనం చేసేది ప్రతి ఒక్కరూ మానవ శ్రేయస్సు కోసం, జంతువుల శ్రేయస్సు కోసం మనము ఈ యొక్క పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, ఈ రసాయనిక కెమికల్స్ను, రేడియేషన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలను నగరాలకు, ఊర్లకు చాలా దూరంగా వీటిని పెట్టి వీటి యొక్క వ్యర్థ పదార్థాలను కూడా వీళ్ళ మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ హాని కలిగించకుండా చూసే విధానంగా ఈ యొక్క మేనేజ్మెంట్కు
పరిశ్రమల యొక్క యాజమాన్యానికి ఉందని, వాటిపై ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఉష్ణ కాలుష్యం. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇతర పరిశ్రమల్లో నీటిని శీతలీకరణంగా వాడతారు. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమల్లో పెద్ద పెద్ద యంత్రాలు నడుస్తుంటాయి. అవి రోజులు గంటలు నడుస్తుంటాయి. బాగా వేడెక్కి వాటిని చల్లబరచడం కోసం వాటిపైన నీటిని చల్లడం జరుగుతుంది. అవి నీరు వేడెక్కి ఆ నీరంతా మళ్ళీ బయటకు వదిలేస్తారు. ఇలా ఈ వేడి నీరు అనేది మట్టిలోనికి వచ్చేసి మట్టి నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ నుంచి చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, కాలువలో కానీ, మురుగు కాలువలో కానీ, వాళ్ళ యొక్క స్టోరేజ్ ఏరియాలో కానీ వెళ్ళిపోతుంది. ఇలా పరిశ్రమల నుంచి విడుదలయ్యే వేడి నీరు కూడా ముఖ్యమైన కాలుష్య కారకం. ఉష్ణ వ్యర్థాలతో కూడిన నీరు కిందకు ప్రవహిస్తూ సున్నితమైన జీవులను, అంటే స్టీనోథర్మల్ జీవులైన చేపలు, ముఖ్యంగా పిల్ల జీవులు, ఇవన్నీ నిర్మూలించాయి, చనిపోయబడతాయి. నీరులోకి బాగా నీరు వేడెక్కిపోతుంది. ఆ వేడెక్కిపోయి దాంట్లో పెరిగే చిన్న చిన్న చేపలు కానీ, కొన్ని రకాల స్టీనోథర్మల్ జీవులు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వేడి నీరు సహజ వనరులోకి చేరడం వల్ల జలాశయంలో నీరు వేడెక్కడం వల్ల అందులో కరిగి ఉండే ఆక్సిజన్ శాతం కూడా తగ్గుతుంది. దీనివల్ల జలచర జీవులకు శ్వాస సంబంధమైన అవరోధాలు జరుగుతాయి. అక్కడ ఉన్న చెరువులో కానీ, అక్కడ ఉన్న కుంటల్లో కానీ, అక్కడ ఉన్న కాలువలో కానీ ఈ వేడి నీరే, ఇంత వేడి నీరే అని పంపిస్తారు. ఆ వేడి నీరు చేరుతూ దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. దాంట్లో ఆ చెరువులో కానీ, ఆ కుంటల్లో కానీ బాగా వేడి పెరుగుతుంది. పెరగడం వల్ల దాంట్లో ఆక్సిజన్ శాతం తక్కువైపోతుంది. దాంట్లో పెరుగుతున్న జలచర జీవులు, కప్పలు కానీ, పాములు కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఆక్సిజన్ తక్కువైపోయి ఈ శ్వాస సంబంధమైన జబ్బులతో కానీ, జలచర జీవులకు శ్వాస సంబంధమైన అవరోధాలు ఏర్పడి అవి చనిపోయే అవకాశం ఉంది, చనిపోతాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్, ఆయిల్ స్పిల్స్. నూనె ఒలికిపోవడం, ఆయిల్ స్పిల్స్. డీజిల్, పెట్రోల్, కిరోసిన్ వంటి అనేక శిలాజ ఇంధనాలు ఒక దేశం నుంచి మరొక దేశానికి సముద్రం ద్వారా, పడవలు, ఓడల ద్వారా రవాణా చేస్తారు. మనకు తెలుసు చాలా వరకు, ముఖ్యంగా పడవలు, ఓడల ద్వారా, కొన్ని విమానాల ద్వారా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి డీజిల్, పెట్రోల్, కిరోసిన్, అంటే ప్రతి దేశంలో ఆ దేశానికి తగ్గిన వనరులు పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్ కానీ లేనప్పుడు దిగుమతి చేసుకుంటారు. ఈ దిగుమతిలో పడవల ద్వారా, ఓడల ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇంధనాలను రవాణా చేసే క్రమంలో ఒకసారి ప్రమాదాలు జరిగి ఈ ఇంధనాలు సముద్రంలో ఒలికిపోవడం జరుగుతుంది. దీన్ని ఆయిల్ స్పిల్స్ అంటారు. మనం చాలాసార్లు వింటాం, టీవీలో వార్తల్లో వింటుంటాం, ఫలానా దేశం నుంచి వస్తున్న పడవ, అతిపెద్ద పడవ ఇన్ని టన్నులు ఆయిల్ని తీసుకొస్తున్నది, ప్రమాదం జరగడం వల్ల, లేకుంటే ఐస్బర్గ్ గుద్దడము, 2 పడవలు గుద్దుకోవడము, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనో అదేమవుతుందంటే అక్కడ లీక్ అయిపోయి ఆ యొక్క ఆయిల్, డీజిల్ కానీ, ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, మొత్తం కిరోసిన్ కానీ మొత్తం సముద్రంలోకి ఒలికిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఆయిల్ స్పిల్స్, నూనె ఒలికిపోవడం అనేది చెప్తారు. ఇలా ఇంధనం సముద్రం నీటిలో ఒలికిపోవడం వలన నీటిలో కరగకుండా సముద్ర నీటిపై ఒక తెట్టెలాగా ఏర్పడుతుంది. దీనివల్ల సూర్యరశ్మి సముద్రంలోకి ప్రవేశించడము జరగదు. కిరణజన్య సమయక్రియ జరిపే జీవులకు సూర్యరశ్మి అందక చాలా కొన్ని నీటిపైన తేలాడుతూ ఉండే మొక్కలు, కొన్ని నీటిలో పెరిగే మొక్కలు ఉంటాయి. వాటిపైన జీవనాన్ని కొనసాగించే జంతువులు, చేపలు, కప్పలు, పీతలు, అట్లా వీటిని తిని జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. ఈ మొక్కలు పెరగాలి అని అంటే సూర్యరశ్మి అవసరం. కిరణజన్య సమయక్రియ జరగాలి. కిరణజన్య సమయక్రియ జరగాలంటే సూర్యరశ్మి కూడా. ఈ ఆయిల్ అంతా ఈ ఒలికిపోవడం వల్ల కొన్ని వందల మీటర్లంతా ఆయిల్ అంతా పైన తేలుకొనిపోయి తెట్టలాగా ఒక మందమైన పొర ఏర్పడుతుంది. సూర్యరశ్మి అనేది కిందికి పోకుండా ఉంటుంది. సూర్యరశ్మి కిందికి పోకుండా ఉండడం వల్ల కలుషిత నీరు వల్ల చాలా జలచరులు చనిపోయే అవకాశము, ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఈ నూనెను తొలగించడానికి సూక్ష్మజీవులను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వీటి సహాయంతో ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి కృషి జరుగుతుంది. తీర ప్రాంతాలకు దగ్గర ఉన్నప్పుడు కొన్ని రకాల షిప్పుల ద్వారా వీటిని తొలగించడం అనేది పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ యొక్క కలుషితమైన ఆయిల్ను తొలగించడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల జీవరాశులకు, సముద్రంలో ఉన్న జీవులకు హాని జరగకుండా ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా ఈ యొక్క ఆయిల్ తెట్టను తొలగించడం కోసం కొన్ని రకాల సూక్ష్మజీవులను వృద్ధి చేశారు. ఇవి ఈ పారాసైట్స్ ఆ ఆయిల్లో వదలడం వల్ల వాటిని అంతా తొలగించి వేస్తాయి, శుభ్రం చేస్తాయి. ఇది ఒక పద్ధతి ద్వారా ఆయిల్ స్పిల్స్, నూనె ఒలికిపోయే వాటిని మనము శుభ్రం చేసి సముద్రంలోని
పెరిగే జలచర జీవులను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంకొకటి ఏమంటే మనందరము చెప్పవలసింది, ఇప్పుడైతే దిగుమతి తీసుకున్న దేశం కానీ ఎగుమతి చేస్తున్న దేశం కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ ఆయిల్ను కానీ ఈ యొక్క కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకొని రావాలి. తర్వాత సమర్థవంతమైన పడవల ద్వారా ఓడల ద్వారా తీసుకొని రావడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ జరగవు, లీకేజ్ కానీ జరగదు, ఈ ఒలికిపోవడం అనేది జరగదు. దానివల్ల ఈ యొక్క నీటిలో నివసించే జీవాలకు ఎలాంటి హాని కలగకుండా వాటి యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. యూట్రిఫికేషన్ ఇది వివిధ రకాల మార్గాల ద్వారా నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్తకాన్ని యూట్రిఫికేషన్ అంటారు. ఇప్పుడు రకరకాల వ్యర్థ పదార్థాలు, మురుగునీరు, రకరకాల వ్యర్థ పదార్థాలు, దాంట్లో రకరకాల పోషకాలు వచ్చి ఆ నీటిలో కానీ కుంటల్లో కానీ చెరువుల్లో కానీ జరుగుతుంది. అవన్నీ పోషక పదార్థాలు బాగా పెరిగిపోయి సహజమైన వార్తకాన్ని ఏర్పడుతుంది. దాన్ని యూట్రిఫికేషన్ అంటారు. కొత్తగా ఏర్పడిన సరస్సుల్లో నీరు చల్లగాను తేమగాను ఉండటం వల్ల ప్రాణులకు ఆధారంగా ఉండదు. కాలానుగుణంగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ లాంటి పోషక పదార్థాలు పిల్ల కాలువల ద్వారా సరస్సులోకి నెమ్మదిగా చేరుతాయి. ఇవి నీటిలో శైవలాలు, ఇతర మొక్కలు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీని అనుగుణంగా జంతువులు కూడా అభివృద్ధి చెందాయి. కర్బన పదార్థాలు సరస్సు అడుగు భాగంలో చేరుకోపోతాయి. ఇవి కొన్ని శతాబ్దాల తర్వాత సీల్ట్ కర్బన డెబ్రిస్గా పేర్కొనిపోయి సరస్సు లోతు తగ్గిపోయి వేడిగా మారతాయి. దీని ఫలితంగా శీతల వాతావరణంలో జీవించే జీవుల స్థానంలో నెమ్మదిగా ఉష్ణ నీటి జీవులు ప్రతిస్థాపన జరుగుతుంది. సరస్సు లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బురదలో పెరిగే మొక్కలు పెరుగుతాయి. అంతమంది లోతుగా ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ ఏమవుతుందంటే ఇవి రకరకాల కాలువల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా లోతు తక్కువైపోయి వేడి ఎక్కువైపోయి శీతల నీటిలో పెరిగే జీవులన్నీ చనిపోయి ఉష్ణ నీటిలో పెరిగే జీవుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ ప్లేస్ లోపల. తర్వాత వీటి యొక్క రకరకాలు వీటిలో నీటిలో పెరిగే శైవలాలు, ఇతర మొక్కలు కూడా దీనిలో పెరుగుతూ ఉంటాయి. ప్రతిస్థాపన జరుగుతుంది. సరస్సు లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో బురదలో కూడా పెరిగే మొక్కలు కూడా ఎంతమంది పెరిగే మొక్కల కన్నా వాటి స్థానంలో ఇతర మొక్కలు పెరగడం అనేది మనం చూడవచ్చు. ఇలా కాలానుగుణంగా సరస్సులోకి పెద్ద సంఖ్యలో తేలి ఆడే మొక్కలు బురద నేలలో వచ్చి చేరి సరస్సు చివరగా నేలగా మారుతుంది. ఈ చేరి కాలానుగుణంగా ఈ సరస్సు ఏమైపోతుంది, అక్కడ వాటి యొక్క హైట్ పెరుగుతూ వస్తుంది. మొక్కలు బాగా పెరుగుతాయి. బురద నీళ్ళలోకి వచ్చి అక్కడికి వచ్చిన కలుషిత పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, మట్టి చేరి ఆ లోతు అంతా తగ్గిపోతూ ఉంటుంది. కాలానుగుణంగా చివరగా అది సరస్సు అనేది మొత్తం నేలగా మారుతుంది. శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో సరస్సు పరిమాణం ఇతర కారణాలను అనుసరించి కొన్ని వేల సంవత్సరాల కాలంలో సరస్సుకు సహజ వార్తకం వస్తుంది. అయితే మానవ కార్యకలాపాల ద్వారా ఏర్పడే కాలుష్యాల వల్ల వార్తక ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని కల్చరల్ లేదా త్వరిత యూట్రిఫికేషన్ అంట. యాక్చువల్గా కొన్ని వేల సంవత్సరాలు గడిస్తే ఒక సరస్సు ఆటోమేటిక్గా ఈ రకరకాల వర్షాలు వచ్చినప్పుడు పిల్ల కాలువల నుంచి రకరకాల కాలువల నుంచి వచ్చే నీరు, వ్యర్థ పదార్థాలు, దాంట్లో వచ్చే ఘన పదార్థాలు, రకరకాల ఇసుక, మట్టి చేరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది సాధారణ నేలగా మారే అవకాశం ఉందని ఒక స్టడీ చెప్తుంది. కానీ మానవుడు చేసే ప్రక్రియల ద్వారా రకరకాల కలుషిత పదార్థాలు వచ్చి దీంట్లో కలపడం ద్వారా ఘన పదార్థాలు, రకాల రసాయనాలు కలపడం వల్ల తక్కువ కాలంలోనే ఆ సరస్సులు అనేటివి నేలగా మారే అవకాశం ఉంది అంట. దీన్ని కల్చరల్ లేదా త్వరిత యూట్రిఫికేషన్ అని కూడా అంటారు. ఎన్నో వేల సంవత్సరాలకు జరిగేది 100-10 సంవత్సరాల్లోనే ఈ పెద్ద సరస్సులు కూడా మొత్తం నేలగా మారే అవకాశం ఉంది. మొత్తం తగ్గు ప్రాంతం అంతా, లోతు ప్రాంతం అంతా ఈ మట్టితోని, చెత్తతోని, చెదారంతోని, వ్యర్థ పదార్థాలతో నిండిపోయి తర్వాత లాస్ట్గా అక్కడ నీళ్లు నిల్వ చేయడానికి వీలు లేనంత మట్టి నేల చేరి సాధారణ నేలగా మారే అవకాశం ఉంది అని చెప్తారు. యాజమాన్యం మరియు సంరక్షణ, మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్. మంచినీటి వనరులకు అదే విధంగా సముద్ర జలాలను కలుషితం కాకుండా సంరక్షించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
సమస్త జీవరాశికి ప్రధానమైనటువంటిది నీరు. కాబట్టి ఈ క్రింది యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను, రసాయనాలను శుద్ధి చేయడం ద్వారా హానికరమైన పదార్థాలు లేకుండా చేసిన తర్వాత నదుల్లోనికి, చెరువుల్లోనికి నీరు చేరేటట్లు చేయాలి. ఒకటి, రసాయన ఎరువులను, పురుగు మందులను విచక్షణ రహితంగా ఉపయోగించడం తగ్గించాలి. మనం ఏమంటున్నాడు, నీరు చాలా ప్రధానమైనది, నీరు లేకుండా జీవనం కొనసాగించడం కష్టము. నీరును ఇలాగానే పాడు చేసుకుంటూ పోతే, కాలుష్యితంగా చేసుకుంటూ పోతే భవిష్యత్తు అనేది చాలా ప్రశ్నార్థకంగా, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి హానికరమైన రసాయనాలను వెదజల్లి విడుదల చేసే వ్యర్థ పదార్థాలు విడుదల చేసే పరిశ్రమల నుంచి వచ్చిన నీరు, వాటి యొక్క రసాయనాలను, వ్యర్థ పదార్థాలను సపరేట్ చేసి పక్కకు పంపించి ఈ యొక్క నీరును మాత్రమే సరస్సుల్లో కానీ కాలువలో కానీ కలిసేటట్టు చేయాలి. ఒకటి, మనం ఎంత అవసరమో అంత మాత్రమే రసాయనాలు భూములకు వాడడం వల్ల, వ్యవసాయంకు వాడడం వల్ల వీటి యొక్క రసాయనాలను, కెమికల్స్ను తగ్గించిన వారమవుతాము. నీటి పొల్యూషన్ కాకుండా చూసుకున్న వాళ్ళమవుతుంది. సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించాలి. నీటిలో, నేలలో కలిసిపోయే హానికరమైన డిటర్జెంట్లను ఉపయోగించాలి. చనిపోయిన మానవుల ఇతర శవాలను నదుల్లోకి వేయకూడదు, భూమిలో పూడ్చేయకూడదు. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన జీవులను, మనుషులను కూడా పెద్ద పెద్ద నదులు, గంగా నది లాంటి నదులలో ఆ శవాలను తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. దానివల్ల ఆ శవాలు కుళ్ళిపోయి ఆ నీరును కూడా కలుషితం అవుతుంది. దాంట్లో చనిపోయిన కుక్కల్ని కానీ, బర్రెల్ని కానీ, ఆవులు కానీ వేస్తుంటారు కొంతమంది. ఇది చాలా తప్పు. ఇలాంటివి చేయకూడదు. పర్యావరణానికి, మనకు ముప్పు. కాబట్టి మనము ఈ జంతువులను కానీ, మనుషులను కానీ కాలువల్లో కానీ, ఈ నదుల్లో కానీ వేయకుండా మనము జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. వ్యర్థ పదార్థాలను, జంతువుల విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్లో ఇంధనం కోసం ఉపయోగించి తర్వాత ఎరువు కావడం. ఇప్పుడు పశువుల యొక్క వ్యర్థ పదార్థాలు కానీ, ఇతర వ్యర్థ పదార్థాలు కానీ బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా దానిలో చాలా వరకు మనము వ్యర్థాలను తొలగించిన వాళ్ళం అవుతాము. అది నదుల్లో, కుంటల్లో, చెరువుల్లో కలవకుండా ఉంటుంది. నదులు, చెరువులు, కుంటలు, సరస్సుల్లోని నీరు తప్పకుండా శుభ్రం చేయాలి. ఈ విధానాన్ని పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వం వారు తప్పకుండా చేయాలి. కాబట్టి మనం ఎప్పటికెప్పుడు ఈ నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ నీరు ఏ విధంగా ఉంటుంది, ఎంత అపరిశుభ్రంగా ఉంటుంది, దాంట్లో ఏమేమి కలుస్తున్నాయి, రసాయనాలు ఏమున్నాయి, పెద్ద అణువులు ఏమున్నాయి, చిన్న అణువులు ఏమున్నాయి, ఫిజికల్గా, కెమికల్గా అన్ని టెస్టులు చేసి దాంట్లో వ్యర్థ పదార్థాలను, జంతువులను విసర్జితాలకు జంతువుల వ్యర్థ పదార్థాలను బయోగ్యాస్ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ఈ వ్యర్థాలు నీటిలో కలవకుండా ఉంచుకోవచ్చు. నదుల తీరం వెంబడి చెట్లు, పొదలు తప్పకుండా పెంచాలి. ఈ పెద్ద పెద్ద నదులు కానీ, కాలువల వెంబడి కానీ పెద్ద పెద్ద చెట్లు, పొదలు పెంచడం వల్ల ఈజీగా దాంట్లోకి చెత్త కానీ, చెదారం కానీ, ఇతర వ్యర్థ పదార్థాలు కానీ పడకుండా, పడివేయకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. నీటి కాలుష్యం వల్ల జరిగే నష్టాల వల్ల అవగాహన కార్యక్రమాలు తప్పకుండా చేయాలి. అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమల వల్ల కఠినంగా వ్యవహరించాలి. కలుషితాలను శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదిలేటట్లు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు కానీ, ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఊరు సంబంధించిన వ్యక్తులు కానీ వారి ఏరియాలో ఉన్న నదులను కానీ, చెరువులను కానీ, కాలువలు కానీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ అందరూ వీరు బాధ్యతగా తీసుకొని ఏదైనా వ్యర్థ పదార్థాలు, రసాయన పదార్థాలు, నీటిని కలుషితం చేసే పదార్థాలు ఏదైనా ఉంటే దాన్ని సపరేట్ చేసిన తర్వాతనే, ఆ వ్యర్థ పదార్థాలను సపరేట్ చేసిన తర్వాతనే ఆ నీరు కాలువలో కానీ, కుంటలో కానీ కలిసేటట్టు చూసుకోవాలి. అంతేగాని అలాంటి కలుషితాలను అదే విధంగా నీటిలో కలిసేటట్టు చేస్తే నీరు అంతా అపరిశుభ్రంగా అయిపోయి, కలుషితంగా అయిపోయి ఈ జంతువులకు, మనుషులకు రకరకాల జబ్బులతో పాటు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము అవగాహన కలిగించి ప్రజల్లో కూడా మంచి అవగాహన కార్యక్రమాలను, రకరకాల కార్యక్రమాలను ప్రజల్లో మనం చెప్పడం ద్వారా, కార్యక్రమాల ద్వారా ప్రజలకు చెప్పడం ద్వారా, సులభంగా స్కిట్లు వేయడం ద్వారా కానీ, రకరకాల నాటకాల ద్వారా కానీ, ఎక్కడైనా మనం ప్రసంగం ఏదైనా స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ, విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ ఈ యొక్క అడవుల పైన, పర్యావరణం పైన, నీటి యొక్క కాలుష్యం పైన మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల భవిష్యత్తులో నీరు కలుషితం కాకుండా కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. ఆసుపత్రుల నుండి, నగరాల నుండి, పట్టణాల నుంచి వచ్చే వివిధ వ్యర్థాలను పునశ్చక్రీయం చేయడం ద్వారా బయటికి పారవేయాలి.
ముఖ్యంగా ఆసుపత్రుల నుంచి కూడా రకరకాల మందులు, రసాయనాలు, నీడిల్స్, గ్లౌజులు, ఆపరేషన్ చేసినట్టు ఇవన్నీ వస్తుంటాయి. వీటిని రీసైకిల్ చేసిన ద్వారానే బయట వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు పెద్ద పెద్ద నీడిల్స్ అవి ఇవి తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన ద్వారా ఇంజక్షన్లు చేసినట్టుగా వ్యర్థాలు తీసుకొచ్చి నదులు వేస్తారు, కుంటలు వేస్తారు, చెరువులు వేస్తారు, నీరంతా అవన్నీ కలుషితం అవుతాయి. అక్కడ ఉన్న జీవులు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని రీసైకిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని తగ్గించడం కొరకు రీసైకిల్, రికవర్, రెడ్యూస్ నియమాలను అమలుపరిచి వనరులను అంటే 4R అనమాట. రీసైకిల్, రికవర్, రెడ్యూస్ నియమాలను అమలుపరిచి వనరులను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మంచినీరు పునరుద్ధరింపదగిన వనరుగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మళ్ళీ తిరిగి దాన్ని ఉత్పత్తి చేయలేని వనరు జాబితాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి నీటిని విచక్షణతో ఉపయోగించి కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత విచక్షణ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న పని వల్ల పర్యావరణానికి కానీ, నీరుకు కానీ, అక్కడున్న మొక్కలకు కానీ, జంతువులకు కానీ ఏమైనా హాని కలుగుతుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో మనిషికి హాని జరగకుండా ఈ పర్యావరణానికి ఎంత హాని జరిగినా చాలా వరకు ఎవరు రెస్పాండ్ కావడం లేదు, ప్రతిస్పందించడం లేదు, దానిపైన కష్టపడడం లేదు, దాని గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఇది భవిష్యత్తు లోపల మనం చాలా ఇబ్బందులు, కష్టాలు పడే అవకాశం ఉంటుంది. భారతదేశంలో నీటి కాలుష్య చట్టాలు. భారతదేశంలో నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వము చట్టాలు, నియమాలు రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటిసారి నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974లో తీసుకురావడం జరిగింది. 1974 చట్టాన్ని 1988 సంవత్సరంలో సవరించి మళ్ళీ అమలు చేయడం అనేది జరుగుతుంది. చట్టాలు ఇప్పుడు ఒక మామూలుగా మనం అందరం అనుకుంటున్నాం నీరును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కాలుష్యం చేయకుండా ఉండాలని. వీటిని కాలుష్యం కాకుండా కాపాడడం కోసం కూడా భారతదేశంలో రకరకాల కాలుష్య నివారణ చట్టాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 1974లో ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత 1988లో దాన్ని సవరించడం జరిగింది. నీటి కాలుష్య నియంత్రణ సెస్ చట్టంను 1977లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం సెస్ విధించడం అనేది జరుగుతుంది. 1974 సంవత్సర నీటి కాలుష్య నియంత్రణ చట్టంను 2003లో సవరించి మళ్ళీ అమలు చేయడం జరిగింది. ఈ చట్టాల ద్వారా 1974, 1988, 1974 అనే చట్టాలు, ఈ సెస్ అనే చట్టం అనేది ఈ నీటిని రక్షించే దాంట్లో ఉపయోగపడే చట్టాలుగా, ప్రధానమైన చట్టాలుగా చెప్తాం మనం. నెంబర్ 36 1977లో నీటి కాలుష్య నియంత్రణ సెస్ యాక్ట్ వచ్చింది. నెంబర్ 19 2003లో వచ్చింది. ఇది నీటి కాలుష్య నియంత్రణ సెస్ సవరణ యాక్ట్ 1974 చట్ట సవరణ ఇది. నెంబర్ 6 1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1988 సవరణ చట్టం రావడం జరిగింది. పై చట్టాలే కాకుండా అనేక నియమాలు కూడా భారత ప్రభుత్వం రూపొందించి నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించడం అనేది జరిగింది. దేశంలో ప్రధానమైనది గంగా నదిని శుభ్రం చేయడం కోసం గంగా యాక్షన్ ప్లాన్ అనే పథకాన్ని కూడా భారత ప్రభుత్వం 1985లోనే ఏర్పాటు చేయడం జరిగింది. గంగా నదిని కాపాడుకోవడం, ఆ నీటిని కలుషితం కాకుండా చేయడం కోసం గంగా యాక్షన్ ప్లాన్ అనే దాన్ని 1985లోనే తీసుకురావడం జరిగింది. నది కాలుష్య నియంత్రణ పనుల పరిధిలో మార్పుల వల్ల భారత ప్రభుత్వం గంగా యాక్షన్ ప్లాన్ను జాతీయ నది సంరక్షణ ప్రాజెక్టుగా మార్చడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం 17 రాష్ట్రాల్లో 165 నగరాల్లో విస్తరించి ఉందని. నెక్స్ట్ మురుగు శుద్ధీకరణ. మురుగును ఏ విధంగా మనము దాన్ని శుద్ధి చేయాలి అని అంటే, పరిశ్రమల నుంచి విడుదలయ్యే మురుగును అంటే ఈ మురికాల నుంచి వచ్చే నీరును కానీ మురుగును కానీ ఈ పద్ధతిలో మురుగును శుద్ధీకరణం చేయడము భౌతిక రసాయనిక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తము రీసైక్లింగ్ సెంటర్లో జరుగుతుంది. ఈ ప్రక్రియను 3 దశల్లో చేస్తారు. మొదటి దశలో మురుగును వివిధ పైప్ లైన్ల ద్వారా సేకరించడం జరుగుతుంది. సేకరించిన నీటిని పెద్ద పెద్ద ట్యాంకుల్లోనికి పంపి అందులో ఘన పదార్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తారు. రెండవ దశలో మురుగును సెడిమెంటేషన్ ట్యాంకులోకి పంపి మలినాలను వడకడతారు. మూడవ దశలో మురుగు జలాల్లో BOD, COD, ఆక్సిజన్ స్థాయి, రసాయనాల స్థాయిని హాని కలగని స్థాయికి చేర్చి వివిధ జలాశయాల్లోకి వదులుతారు. ఈ దశలో వివిధ భౌతిక రసాయన పద్ధతులను ఉపయోగించి నీరును అనేది శుభ్రం చేయడము, మలినాలను తొలగించడం అనేది, రసాయనాలను, పెద్ద పెద్ద వ్యర్థ పదార్థాలను నీటి నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD.
మురుగులో ఉన్న జీవక్షయమయ్యే పదార్థాలను కొలిసే సూచికను బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సూక్ష్మజీవులు ఆక్సిజన్ ఉపయోగించుకొని క్షయం చెందే సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఆక్సిజన్ డిమాండ్ సూక్ష్మజీవులు 5 రోజులు BOD 5 లేదా 7 రోజులు BOD 7 వినియోగించుకొని అవి అవధి ఆధారంగా కొలుస్తారు. మురుగులో కాలుష్య బార్ పొల్యూషన్ లాడ్ కొలవడానికి BOD ఒక సూచిక. నీటి కుంటలో ఉండే సేంద్రియ పదార్థాలను జీవక్షయం చేయడానికి సహాయపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ వినియోగించుకుంటాయి. దాని ఫలితంగా ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల అక్కడ జీవించే నీటి జంతువులు చేపలు చనిపోవడానికి కారణమవుతుంది. తర్వాత BOD COD కెమికల్ ఆక్సిజన్ డివైడ్ COD మురుగులో కరిగి ఉన్న ఆక్సిజన్ను కొలిచి తద్వారా ఉన్న కాలుష్యాన్ని కొలిచే మరొక పద్ధతిని కెమికల్ డిమాండ్ అని అంటారు. దీన్ని మిల్లీగ్రామ్స్ లీటర్లలో కొలుస్తారు. దీన్ని ఎక్కువగా సరస్సుల్లో మరియు నదుల్లో ఉపరితల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ కొలచడానికి ఉపయోగిస్తారు. BOD COD చాలాసార్లు షార్ట్ క్వశ్చన్లో వస్తుంది. తర్వాత కొన్నిసార్లు భారతదేశంలో నీటి కాలుష్య చట్టాలు షార్ట్ క్వశ్చన్లో అడుగుతుంది. యూట్రిఫికేషన్ యాజమాన్యం మరియు సంరక్షణ పద్ధతి వాటర్ పొల్యూషన్లో, పారిశ్రామిక వ్యర్థాలు లేకపోతే లాంగ్ క్వశ్చన్లో జల వనరుల యాజమాన్యం మేనేజ్మెంట్ గురించి కూడా లాంగ్ క్వశ్చన్ వస్తుంది. నీటి కాలుష్యం అని వస్తుంది, లాంగ్ క్వశ్చన్ వస్తుంది చాలాసార్లు. నీటి ప్రధాన కాలుష్య కారకాలు అని కూడా లాంగ్ క్వశ్చన్లో వస్తుంది. కాబట్టి ఇది చాలా సులభంగా మనకు తెలిసినదే ఉంటుంది. ఒకసారి మీరు బుక్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అని చూస్తే అన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి. మనం ఒకసారి చదివితే, ఒకసారి మనసు పెట్టి చదివితే ఈజీగా వచ్చేస్తుంది. సులభంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది. కాబట్టి ఈ సిలబస్ను మీరు ఒకసారి బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను.